హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనదైతే రెసిపీ ఏంటంటే మటన్ తలకాయ పులుసు అయితే పెడుతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా చక్కగా చాలా మాత్రం బాగుంటుందండి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మాంసాన్ని మాత్రం ఇలాగ శుభ్రంగా కడిగేసి రోటికి 2-3 సార్లు అలాగా సాల్ట్ వేసి కడిగేసి నీట్గా అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ మాంసం మొత్తాన్ని కూడా ఇలాగ నూనెలోనైతే ఎగరనివ్వాలండి. ఎందుకంటే ఇలాగ వేపుకుంటే మాత్రం చక్కగా అందులో ఉన్నటువంటి నీచు వాసన అన్నది కూడా పోతుంది. మనకి తలకాయ మాంసం తిన్నాము అన్నంత ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మేకకున్నంత స్మెల్ అంతా పోతుంది కాబట్టి ఈ విధంగా మనకి ఫ్రై చేసుకుంటూ అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 7 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేయకోకుండా పొడవుగా ఉంచేసి అలా వేసేసుకోవాలి. 3 రెమ్మలు మాత్రం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనైతే ఉడకనివ్వాలండి. మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ కర్రీలోకి మసాలా పౌడర్ని రెడీ చేస్తున్నానండి. నేను యాలకులు, చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పువ్వు తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఏంటంటే మనకి ఆయిల్ కూడా వేయకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే రోస్ట్గా చేసుకుంటే ఏంటంటే మసాలా మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇలాగ ఒకసారి ఫ్రై చేసేసుకొని తీసేసి మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మసాలా పౌడరు చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకి ఏ కర్రీలోకైనా నాన్ వెజ్‌లలోకి ఏసుకోవచ్చనమాట. అలాగే చూసారు కదా! ఇది మిక్సీ మొత్తం పట్టిన తర్వాత పౌడరు ఈ విధంగా చక్కగా వచ్చింది. అలాగే ముందుగా మనం ఇలాగ మటన్‌ని ఇలా పెట్టుకున్నాం కదండీ! తలకాయ మాంసాన్ని. నీరు మొత్తం శుభ్రంగా ఇంకిపోయింది చూసారా? నేను కొంచెం ఉడికేటప్పుడే బిర్యానీ ఆకు కూడా ఏసేసుకొని అలాగా ఉడకనిచ్చాను. ఇప్పుడు 3 ఉల్లిపాయలు పెద్దయి తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కూడా పట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లి ముద్దని ఇలాగ నూనెలో ఫ్రై చేసుకోవాలి. మీకు ఉల్లి ముద్దైనా వేసుకోవచ్చండి. లేదంటే పొడవుగానైనా చిన్నగానైనా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా వేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీగా పులుసుగా ఉండాలని చెప్పేసి నేను పేస్ట్ అయితే చేశాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలాగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే పచ్చివాసన అన్నది పోతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదండీ తలకాయ మాంసాన్ని, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ తలకాయ మాంసాన్ని ఇలాగా ఒకసారి ఉడకబెట్టుకొని మీరు చూడండి, చాలా బాగుంటుంది. నూనెలో ఫ్రై అయినట్టు చక్కగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మటన్ వాసన కూడా ఉండదన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి 2 వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీల్లో కానీ, పూరీల్లో కానీ, ఇడ్లీల్లోకైనా, చక్కగా రైస్‌లోకైనా, దేంట్లోకైనా తినొచ్చండి. ముఖ్యంగా రాగి సంగటిలోకైతే చాలా చాలా బాగుంటది. అలాగే ఇలాగ ఏగిన తర్వాత కొంచెం ఒక వాటర్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండీ! మధ్య మధ్యలోని మనకి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు పులుసు ఒక గుప్పెడంత తీసుకున్నానండి. రసం అయితే పిండుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకి పులుపు ఏసాం కాబట్టి మీకు కారం కూడా ఎక్కువే పడుతుంది. చూసుకొని మాత్రం వేసుకోవాలి. అలాగే నేను మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను కదండీ! అది కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో మనకి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చాలా చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. మొత్తం ఒక అరగంట, ముప్పావు గంటలోనైతే మనకి కర్రీ అయిపోతుంది. చూసారు కదండీ! చూస్తుండగానే చక్కగా మటన్ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇదైతే మాత్రం రాగి ముద్దలకైతే చాలా ఎక్సలెంట్‌గా కూడా ఉంటది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మన వీడియోలను చూస్తున్న వారు కొత్తగా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి. ముందైతే ఇంకా చాలా వీడియోలు అయితే అప్లోడ్ పెట్టున్నాను. అవి కూడా చూడండి. తలకాయ మాంసం అయితే రెడీ అయిపోయిందండి పులుసు. మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.